డిసెంబర్ 12వ తారీఖు నాడు శ్రీ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పి గన్నవరం నందు మమతా స్వచ్ఛంద సేవా సమితి ఆధ్వర్యంలో గద్దర్ జాతీయ సేవా పురస్కారం ఉత్సవం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఉత్సవంలో ముఖ్య అతిథులుగా శ్రీ గిట్టి సత్యనారాయణ, శాసనసభ్యులు, స్వర్గీయ గద్దర్ గారు కుమార్తె మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కల్చరల్ అకాడమీ డైరెక్టర్ అయిన శ్రీమతి డాక్టర్ వెన్నెల గారు మరియు మనం ఫౌండేషన్ ప్రొద్దుటూరు వ్యవస్థాపకులు శ్రీ కె చక్రవర్తి పాల్గొన్నారు. ఎవరైనా సరే ఆబాల గోపాలం అందరూ కూడా మనసు కేంద్రీకరించి హాయిగా మత్తుగా ఆ యొక్క లయలో సేద తీరుతుంటారు. అలాంటి గొప్ప గాయకుడి యొక్క సంస్మరణ కార్యక్రమాన్ని మన పి గన్నవరంలో ఏర్పాటు చేయటం మా యొక్క విద్యా సంస్థకి గొప్ప గర్వకారణంగా మేమందరం ఫీల్ అవుతున్నాం. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కోరుకొండ జాన్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు మా విద్యా సంస్థ తరఫున తెలియజేస్తున్నాం. గద్దర్ మాటే ఒక ఉద్యమానికి బాట, ఆయన పాటే ఉద్యమానికి ఒక స్ఫూర్తి. అటువంటి మహనీయుడి తనయుగా మన ఈ క్రమానికి వచ్చేసినటువంటి వెన్నెల గద్దర్ గారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. మేడం ఏదైతే వచ్చే ముందు మా పిల్లలు గద్దర్ గారి చరిత్రకు సంబంధించిన చిన్న సాంగ్ ఒకటి ప్రజెంట్ చేస్తారు. ఆ కొండలను మొత్తం చూసే ఎర్రని భగవంతుడెవడు? గొంగడేసి ఆలుకి గచ్చగట్టి పొద్దున సూర్యుడోలే జాతిని నిద్దురలేపే ఉద్యమ పంతే గద్దరన్న, జాతిని నిద్దురలేపే ఉద్యమ పంతే గద్దరన్న. చేతుల ఎర్ర జెండా ఆరని అగ్గికొండ దిక్కులు పిక్కడిల్లే గర్జన చేసే బహుజన బంధుకేరా గద్దరన్న, గర్జన చేసే బహుజన బంధుకేరా గద్దరన్న. లక్షల గన్నులంతా శక్తి ఉన్న అక్షర పెన్ను అది, పీడిత వాడలకే గోడలకే రక్షణ గొంతుకది, ఎన్నుల తూట ఉన్న ఎనుదిరని వీరుడి దేహమది, పెత్తందారులకే పంచలు తడిపిన పంచమగేయమది, అడవి తల్లి ఒంటి మీద పంచబొట్టేరో, కష్టజీవి పాదాలపై పుట్టుమచ్చేరో, రుద్రుడలే ఆడుతుంటే జజ్జనకేరో, బుద్ధుడలే నవ్వేటి యుద్ధ నౌకరో. నగరు నగరో నగరు నగరో నల్లని మేఘంలో అరుణ తారగట్టరో, నగరు నగరో నగరు నగరో పాటగాడి చరిత్రనే తెలుపుతున్న పాటలో. గంగడేసి ఆలుకి గచ్చగట్టి పొద్దున సూర్యుడోలే జాతిని నిద్దురలేపే ఉద్యమ పంతే గద్దరన్న, జాతిని నిద్దురలేపే ఉద్యమ పంతే గద్దరన్న. మెదకు మట్టి మేనిలోన తూకాను పల్లెలోన లచ్చమ్మ కడుపున ఈ కాయ కాసినా, గుమ్మడి వంశమున తొలి పొద్దు పొడిసెనని కలకండ్రి శేషయ్య గుండె మురిసెనా, కళ్ళ చూస్తూ పెరిగాడమ్మా పేద ఇంటి కోసం, కంకణం గట్టాడు అమ్మాలని భరోసా, బడి ఫీజుల కోసం బాధ్యతలే మోసే, ఆటలు మాని ఓటల్లో పనిచేసి, జ్ఞానంలో నా శిఖరమే మొదటి నుంచి, పుట్టుక నెట్టేసి చూపె వెనుక వేంచి, విగ్రహం వీడి అన్నా ఉగ్రుడయ్యాడో, ఉద్యోగ వదిలి ఉద్యమకారుడయ్యాడో, గుమ్మడి విఠల్ రావు నెమ్మది నెమ్మదిగా యుద్ధానికి ఇంకో పేరు గద్దరయ్యాడో. నగరు నగరో నగరు నగరో గుడిసెలోని జనముకే గుండె ధైర్యమాటరో, నగరు
పొడి ఎన్నెలకే ఆయుధమీ పాటరు. ఎర్రాని సూర్యుడికి చల్లాని ఎన్నెలరా ఇల్లాలు విమలమ్మ తోడు బాటకు పాటకు అండా దండగా నిలిచెనమ్మా. పెద్దోడు సూర్యుడు సింహోడు చంద్రుడు కూతురు వెన్నెలకు అన్ని తానై అన్నను జనమున వనమున ఉంచెనమ్మా. మన గద్దరన్న స్ఫూర్తితో ఈ తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా నీ కర్మోద్యముల మధ్య ఆహ్వానిస్తున్నాం. అలాగే మోక ఆనంద సాగర్ గారు, అలాగే మన ఎంపీ గంటి హరీష్ మాధుర్ గారు, అలాగే మన పోలీసు అధికారి కవి రచయిత యలమంచిలి వెంకటరమణ గారు, మానేపల్లి అయ్యాజీ రామ గారు మాజీ శాసనసభ్యులు, అలాగే మరో మాజీ శాసనసభ్యులు పాముల రాజేశ్వరి రంగారావు గారు, అలాగే మన మాజీ శాసనసభ్యులు కొండేటి చిట్టిబాబు గారు, అలాగే జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ శ్రీ నామన రాంబాబు గారు, అలాగే మాజీ ప్రతిపక్ష నేత జిల్లా పరిషత్ ప్రతిపక్ష నేత శాఖ ప్రసన్న కుమార్ గారు. దయచేసి పేర్లు చదువుతున్న వాళ్ళు ఎవరున్నా సరే వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే జడ్పీటీసీ సభ్యులు కోడపేట రమాదేవి గారు, అలాగే మన పీగనవరం తహసీల్దార్ పల్లవి గారు, అలాగే ఎంపీడీఓ పీగనవరం కేవి ప్రసాద్ గారు, పీగనవరం ఎస్ఐ శివకృష్ణ గారు, అలాగే మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ కోన హెలీనా మేడం గారు, అలాగే ఎంఈఓ2 వీరభద్రం గారు, అలాగే జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ విపత్తు వేణుగోపాలరావు గారు, అలాగే భీమన్న సాహితీ నిధి చైర్మన్ హైమవతి భీమన్న గారు, అలాగే మనం ఫౌండేషన్ చైర్మన్ చక్రవర్తి గారు, అలాగే చక్రవర్తి గారిని వేదికపై రావాల్సి కోరుతున్నాం. అలాగే కోరుకొండ సత్యనారాయణ గారు, అన్నా మినిస్ట్రీస్ చైర్మన్ ఐవి కుమార్ గారు, అలాగే గుడ్ స్టేట్ ఫౌండేషన్ చైర్మన్ కుంచే రమణారావు గారు, అదేవిధంగా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఏడుకొండల గారు, ముదురేరి లక్ష్మీరాజ్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ ముదురేరి నతేంద్ర వర్మ గారు, అలాగే కాళిదాసు సుజని సుజాత గారు, అలాగే కుక్కరి దామోదరం గారు, దాసరి రత్నం గారు, దిడ్ల కిషోర్ గారు, కాశీ రామకృష్ణ గారు అందరూ కూడా వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. ఎమ్మెల్యే గారి కొద్ది గంటల్లో ఇక్కడికి రానున్నారు, ఆయన వేరే కార్యక్రమాలు ఉన్నారని తెలియజేస్తూ మెసేజ్ చేయడం జరిగింది. జాన్ గారిని వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడ ఈ సందర్భంగా కార్యక్రమం ముందుగా జాన్ గారి గురించి మీకు ఒక విషయం చెప్పాలి. ఆయన స్ఫూర్తే మమతా స్వచ్ఛంద సంస్థ నడవడానికి కారణం. ఆయన దగ్గర ఆర్థికంగా బలోపేతమైన వ్యక్తి కాదు, ఆర్థిక వనరు పుష్కలంగా ఉన్న వ్యక్తి కాదు, కానీ ఆయన మనసు నిండా సేవ చేసే భాగ్యం నాకు కలగకపోయినా సేవ చేస్తున్న వ్యక్తులను గుర్తించి సత్కరించాలి అనే సంకల్పంతో ఎవరైతే వివిధ రాష్ట్రాల్లో సర్వీసెస్ అందిస్తున్నారో వాళ్ళందరినీ చిరు సత్కారం, ఏదో అతను ఎందుకంటే వేల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ వచ్చిన వ్యక్తులు ఉన్నారు, కానీ వాళ్ళకి కనీసం ఒక అభినందన చాలు. వాళ్ళు చేస్తున్న సర్వీసెస్ కి దానే పెద్ద సన్మానంగా భావించవలసిన తరుణం ఇది. ఎందుకంటే కోరకొండ జాన్ అనే ఒక సాధారణ వ్యక్తి మీ యొక్క గొప్పదనాన్ని, మీ యొక్క కీర్తిని, మీరు చేస్తున్న సర్వీసెస్ ను గుర్తించి మీ అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించారని తెలియజేస్తూ తన ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ విచ్చేసినందుకు మమతా స్వచ్ఛంద సేవా సమితి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అలాగే మమతా స్వచ్ఛంద సేవా సమితి గౌరవ అధ్యక్షులు నల్ల పెద్దగోప గారు జాని గారికి సపోర్ట్ గా ఉంటూ ఆయన కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతున్నటువంటి నల్ల పెద్దగోప గారు కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ముందుగా గద్దరానికి, అలాగే అంబేద్కర్ గారికి, మదర్ తెరేసా గారికి పూలమాలం గురించి చేసి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం మన ముఖ్య అతిథి అయినటువంటి వెన్నెల గద్దర్ గారి చేతుల మీదుగా నిర్వహించవలసిందిగా కోరుతూ చంద్రబాబు గారిని వేదిక మీదుగా ఆహ్వానిస్తున్నామండి. అలాగే ఇప్పుడు మనం ఫౌండేషన్ చైర్మన్ శ్రీ కె చక్రవర్తి గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు మమతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో జాతీయ సేవా పురస్కార మహోత్సవం చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరి ఈ కార్యక్రమానికి
మేడం గారు వెన్నెల మేడం గారు కూడా రావడం మరింత సంతోషంగా ఉంది. మేడం గారికి మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తూ, మరి జాన్ గారి గురించి చెప్పాలంటే, జాన్ గారు ఈ కార్యక్రమం నిర్వహించడానికి గత 2 నెలలుగా చాలా వ్యయ ప్రయాసాలకు ఓడ్చి 2-3 రాష్ట్రాల నుంచి ఉన్నత సేవ చేస్తున్నటువంటి సమాజ సేవకులు గుర్తించి వారందరినీ మనం గౌరవించుకోవాలన్నా మరి గద్దర్ పురస్కారం ఇచ్చి గద్దర్ గారు సార్ గారు మరి ఆయన పాటతో ఎంతో మంది పిల్లల్ని ఉత్తేజపరుస్తూ మంచి నిబంధనలతో కూడినటువంటి మెసేజ్ని ఫార్వర్డ్ చేస్తూ ఆయన పాడిన పాటలో ప్రతి ఒక్క పదానికి మంచి అర్థం ఉంటుంది. అలాంటి పదాలన్నీ మరి స్టూడెంట్స్ కానీ మాలాంటి యువత కానీ మేమంతా ఇన్స్పైర్ అయ్యి మంచి మార్గంలో ఈరోజు నడుస్తున్నామంటే మాకు ఆయన ఆదర్శం. అలా ఆయనకు సంబంధించినటువంటి కూతురు గారు వెన్నెల మేడం గారు కూడా అలాంటి పోలికలే ఉన్నాయి. ఎందుకంటే మేడం గారికి నేను ఒకసారి కాల్ చేశాను, మేడం మా కార్యక్రమం ఉంది మేడం రావాలి మేడం అంటే ఎంతో సున్నితంగా చాలా మంచిగా మాట్లాడారు. అంటే గద్దర్ సార్కి ఎలాంటి మంచితనం ఉందో మేడం గారు కూడా అలాగే మంచితనం ఉంది. సో మేడం గారు కూడా అందరికీ మంచిగా ప్రోత్సహిస్తూ యువతని మంచి మార్గం నడిపించడానికి ఆమె కూడా ముందు మంచి సహాయ సహకారం అందించాలని కోరుకుంటూ, మరి జాన్ గారు కూడా మంచిగా నియమాలు కలిగి ఉన్నారు. ఆధ్యాత్మికత అనేది మతం కాదు, కులం కాదు, ఆధ్యాత్మికంగాను నిజాయితీగాను సమాజ సేవ పట్ల మంచి దృక్పథం కలిగి ఉన్న వ్యక్తి. ఈ 3 గుణాలు కలిగి ఉన్నాయి కాబట్టి ఆయన ఇంత బృహత్తరమైన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆయనకు మరింత మనం అందరం ప్రోత్సాహం ఇస్తూ ఇలాంటి కార్యక్రమం మరెన్నో చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ఏం చేతనంటే ఈరోజు నా ఆహ్వానాన్ని మన్నించి 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నేను పిలిచిన వెంటనే మరి నేను ఎప్పుడూ కూడా ఆమెతో నేను మాట్లాడలేదు, కానీ ఆ యొక్క కార్యక్రమం అక్క నేను ఇలా చేస్తున్నాను మీరు రావాలని నేను చెప్పిన వెంటనే సరే తమ్ముడు నేను వస్తాను, మీరు డేటు ఫిక్స్ చేసుకోండి అని చెప్పేసి ఆ డేట్ కూడా 10వ తారీఖున పెట్టవలసిన కార్యక్రమం ఇది. అక్కకి బిజీ షెడ్యూల్ వల్ల ఈ యొక్క కార్యక్రమం ఈరోజు పెట్టడం జరుగుతుంది. మరి ఇలాగా ఈ కార్యక్రమం పెట్టాలనే ఉద్దేశంతో నేను అనిబాబు గారిని అడగడం జరిగింది. సార్ ఇలాగ నేను కార్యక్రమం పెట్టాలనుకుంటున్నాను, మరి మీరు అవకాశం కల్పించండి అని చెప్పేసి అంటే సరే తప్పకుండా చేద్దామని చెప్పేసి ఆయన నాకు ఎంతో సహకరించారు. అలాగే ముదునూరి అక్కిరాజు ఫౌండేషన్ చైర్మన్ లతేంద్ర వర్మ గారు మరి ఈ యొక్క కార్యక్రమాన్ని తన భుజాన్ని వేసుకుని ఎంతగానో అండగా ఈ కార్యక్రమానికి నన్ను ఎంతో బలపరిచారు. బలపరచడమే కాకుండా ఉదయం అనేక సార్లు ఈ యొక్క ప్లేస్కి వచ్చి ఈ ఏర్పాట్లన్నీ చూడటం, ఇవాళ ప్రత్యేకంగా నాకు ఒక కారు ఇచ్చి అక్కనే రిసీవ్ చేసుకోవడానికి అక్కనే ఇవాళ ప్రత్యేకంగా ఆయన ఒక కారు నాకు ఇచ్చాడు. ఆయన అటువంటి ఆయనకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా పత్రిక విలేకరులు వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏం చేతనంటే నేను చేసే ప్రతి కార్యక్రమం కూడా వారు ఎంతో నన్ను ప్రచురించి నన్ను ప్రోత్సహించి నడిపిస్తున్న భగత్ సింగ్ గారికి, బుజ్జి గారికి, అలాగే దుర్గాశంకర్ గారికి, ఇంకా ఉన్న మిత్రులందరూ కూడా పనిశేఖర్ మాస్టర్ గారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అలాగే మరి నేను మీకు అవార్డు ఇచ్చేటందుకు గొప్పవాడిని కాదు, కానీ పెద్దలను గౌరవించాలి, చిన్నవారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తాము. వెన్నెలక్కకి అప్పగిస్తున్నామండి. వెన్నెలక్కను మాట్లాడవలసిందిగా కోరుచున్నామండి. ఎన్ని నిమిషాలనే సరే, నాకు టైము ఇస్ వెరీ ఇంపార్టెంట్. ముందుగా ఈ వేదిక కోసం ఒక 4 నెలల నుంచి, నాకు తెలిసి ఒక 4 నెలల నుంచి చాలా కష్టపడ్డా, ఒక నిజాయితీతోని కష్టపడ్డా మన మమతా సేవా సంస్థ ఫౌండేషన్ జాన్ అన్న గారికి ముందుగా వందనాలన్న. అన్నకు సహకరిస్తూ ఆయన నిజాయితీ అంటే తెలుసా? ఆయన నిజాయితీ అంటే తెలుసా? ఆయన నిజాయితీని, ఆయన కమిట్మెంట్ లెవెల్స్ని గుర్తించి
ఆయన చేసే పనిలో భాగమైతే అని మన సాయి తేజ స్కూల్ డైరెక్టర్ గారు హనీ బాబన్న గారికి ప్రత్యేక వందనాలు. అట్లాగే మాజీ జెడ్పీసీ సభ్యులు అరిగెల బల్లమూర్తి గారికి వందనాలు. అట్లాగే ఇంకా ప్రతి ఒక్కరూ మేమున్నాము, మీ తోడుగా ఉన్నాము, నిజాయితీగా చేస్తున్న ఈ సేవలో మేమున్నామని అన్నకు మీరందరూ ఉండి ఈ చిన్న ఈవెంట్ని కానీ పెద్ద మెసేజ్ ఇచ్చే ఈ మీటింగ్ని ఆర్గనైజ్ చేసినందుకు మీ అందరికీ ప్రత్యేక వందనాలు. ముందుగా నేను జాన్ అన్న గురించి చెప్తాను. మమత స్వచ్ఛంద సేవా సమితి. నేను పొద్దున్నే అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అన్న వాళ్ళ ఇంటికి వెళ్తే అది గుడిసె కాదు, కానీ పూరి గుడిసెనే, చాలా చిన్న ఇల్లు. నాకు అది చూసి ఆశ్చర్యమైంది. అన్న మీరు ఏం చేస్తారన్న అంటే, అన్నకు కూలి పని చేసుకుంటాడు, అంటే తను పొలం పనులు చేసుకొని తన జీవితాన్ని గడుపుతాడు. మరి ఏ విధంగా మీరు ఈ అవార్డులు ఇస్తున్నారు, సెలెక్ట్ చేస్తున్నారంటే అప్పుడు చెప్పినాడు, అంటే ఎదుటి వ్యక్తి నిజాయితీని, ఎదుటి వ్యక్తి సమాజానికి చేసే సేవా భావాన్ని గుర్తించాలంటే, వాళ్ళని గౌరవించాలంటే డబ్బులు అవసరం లేదు, మనసు ఉంటే చాలని చెప్పినాడని. నేను కూడా రెండో విషయం, నేను కూడా సామాన్యమైన మనిషిని, మీలాగా అందరిలో నేను కూడా ఒకవాన్నే. నా దగ్గర ఏమీ లేదు, కానీ నా బిడ్డకు అనారోగ్యంగా ఉన్నప్పుడు చాలామంది వచ్చి నా బిడ్డ మందుల కోసం, ఆపరేషన్ కోసం దాతలు డబ్బులు ఇచ్చారు. కానీ నా బిడ్డ చనిపోయింది, బతికించలేకపోయాం. అప్పుడు నా గుండెల్లో బాధ రగిలింది. అరే, నేను కష్టంలో ఉన్నప్పుడు ఎంత మంచి మనుషులు వచ్చి నేను అడగకున్నా నా కష్టానికి సహాయం చేసినారు. సో అటువంటి మనుషుల్ని, ఎదుటి వ్యక్తి బాధని అర్థం చేసుకొని, కష్టాన్ని అర్థం చేసుకొని, పెద్ద ఎత్తున కాకున్నా సరే ఒక మంచి గ్లాసు మంచినీళ్ళు ఇచ్చిన వాళ్ళని నేను గౌరవించుకోవాలా అనే ఒక స్ఫూర్తిని తీసుకొని, తన జోబిలో ₹1 లేకున్నా సరే మనుషులతోని, హ్యూమన్ రిలేషన్స్, మానవ సంబంధాలతో, తనున్న నిజాయితీతో, మానవ సంబంధాలతో ఇంత పెద్ద సంస్థను, అది చిన్న సంస్థ అనుకుంటాను కానీ ఇంత పెద్ద సంస్థని గత 2013 నుంచి నడిపించుకుంటూ ఎంతో మందికి వందలాదిగా ఈ అవార్డును పురస్కరిస్తున్న మీకు ముఖ్యంగా ధన్యవాదాలని. సో కథ తెలిసిందా? మొదటి కథ తెలిసిందా? జాన్ అన్న మొదటి కథ తెలిసిందా నాన్న? యాక్చువల్లీ నాకు పిల్లలు అని తెలిసింటే, కాలేజ్ అని తెలిసింటే నేను మీకోసం 2-3 కథలు చెప్పేదాన్ని. సో ఒక మనిషికి మనసుతోని, గుండెల నుంచి నిజాయితీగా ఏది సాధించాలన్నా దానికి డబ్బులు అవసరం లేదు, ఏమి వనరులు అవసరం లేదు. వెన్ యూ డిసైడ్ యువర్ అంబిషన్, when you are clear and when you decide your ambition and that ambition is justifiable, అంటే మీరు మనసులో మీరు ఏం కావాలనుకుంటున్నారో, ఏం చెయ్యాలనుకుంటారో అని నిర్ణయించుకున్నప్పుడు, ఆ నిర్ణయము నిజమైన నిర్ణయము మీకు సమాజానికి మంచి చేసేదన్నప్పుడు అప్పుడు డబ్బులు వస్తాయి, మనుషులు వస్తారు, దేవుళ్ళు కూడా దిగి వస్తారానికి ఇదే నిదర్శనం. సో మొదటి కథ అర్థమైంది కదా అందరికీ? సో వేదిక మీద ఉన్న పెద్దలకు అందరికీ వందనాలు. వేదిక ముందున్న పెద్దలు ఎవరైతే అవార్డు తీసుకోవడానికి వచ్చారో, సేవ చేయడానికి, వాళ్ళందరికీ, చిన్నారులు అందరికీ, గద్దరన్న కుటుంబం తరఫున, మీ చెల్లి, మీ అక్క, మీ సోదరి తరఫున వందనాలు. అంటే నేను ఒక 2 కథలు చెప్తాను. మొదటి కథ జాన్ గారిది అయిపోయింది. పెద్దలు ఏమనుకోకపోతే కథ చెప్తున్నాను. ఎంతమంది కథలు వింటారు? ఎంతమంది వింటున్నారా కథలు? మీ కథలు ఎవరు చెప్తున్నారు మీకు? అమ్మా, మాస్టర్ చెప్పే కథలు వింటున్నారా? ఓకే. సో ఇప్పటి కాలంలో
కథలు వినటం లేదు, కానీ కథలు చదవాలి, వినాలి. రాత్రి పడుకునేటప్పుడు చిన్నపిల్లలకు కానీ పెద్దలకు కానీ కథలు చెప్తే ఆ సబ్ కాన్షియస్ మైండ్ క్యాచ్ చేసి అదే నడిచి అదే కథ రూపాన్ని వింటూ పడుకుంటారన్నమాట. సో మనకు తెలియని సందర్భాలలో జీవిత పరిణామంలో మనం నడుస్తున్న కొద్దీ ఆ కథ మనకు తెలియకుండానే ఆ పరిస్థితులని ఓవర్కమ్ చేసిపోతాం. అందుకే కథలు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఉన్న పెద్దలకు, గురువులకు, పిల్లలకు నేను విన్నపించుకునేది ఏంటంటే రోజు ఒక కథ విని పడుకోండి. ఇంకొకటి ఏంటంటే మీరు బ్యానర్ చూసుంటే మదర్ తెరిసా ఉంది. మదర్ తెరిసా మీకు తెలుసా? ఎంతమందికి తెలుసు? సరే, మీకు తెలిసిన కథనే నేను మళ్ళీ చెప్తాను. రెండో కథ. మదర్ తెరిసా గారు తను భారతీయురాల కాదు, మన భారతదేశంలో పుట్టి పెరగలేదు, మొదటిది. రెండో విషయం అమ్మగారి గురించి ఏంటంటే తను 12 ఏళ్ళకి మనం ఏం చేస్తాం? ఏమి ఆడుకోవాలి, ఏం తినాలి, ఏం అల్లరి చేయాలి, ఏమి కొనుక్కోవాలి, అన్నని తమ్ముడిని ఫ్రెండ్స్ని ఎలా కొట్టాలి, కొత్తది ఏది నేర్చుకోవాలి, అల్లరి చేయాలి, అమ్మని ఏం డిమాండ్ చేయాలి, నాకు అది కావాలి ఇది కావాలని అడుగుతాం. కానీ మదర్ తెరిసా గారు తన 12వ ఏట తన జీవిత లక్ష్యాన్ని ఎంచుకున్నది. జస్ట్ నౌ ఐ సెడ్ వాట్ ఈస్ యువర్ అంబిషన్? Everybody should have ambition. What you want to become and what is the purpose of you in this world or on this earth. So she decided her life ambition to give away her life to the God. తను 12వ ఏట ఎన్ని ఇయర్స్? 12వ ఏట 12 yearsకి నా జీవితాన్ని ఆ ప్రభువుకి అంకితం చేస్తానని షీ హ్యావ్ గివెన్ హర్ లైఫ్ టు ఎ నన్స్ మిషనరీ. ఆ నన్స్ మిషనరీ వాళ్ళు తనని ట్రైనింగ్ చేశారు టీచర్గా. అంటే 12వ ఏట నుంచి 18 years వరకు తను చదువుకున్నది. ట్రైన్ చేసి తనకు అక్కలు చెల్లెలు అమ్మని వదిలేసి 12వ ఏట 18వ ఏట విచ్ ఇయర్ 18 yearsలో ఉన్నప్పుడు భారతదేశానికి పిల్లల కోసం, పేదల కోసం చదువు చెప్పడానికి పంపించారు. ఎప్పుడు పంపించారు? 18 years. సో తను 18 years భారతదేశం వచ్చాక తను ఒక స్కూల్లో, అంటే మన క్రిస్టియన్ కమ్యూనిటీ నుంచి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే భారతదేశంలో చాలా పేదరికం ఉంది, భారతదేశంలో కుల వ్యవస్థ ఉంది, ఆ కుల వ్యవస్థలో చాలా అట్టడుగులు ఉన్న వాళ్ళని మనుషులుగా చూడరు, వాళ్ళకు సేవ చేయాలని క్రిస్టియన్ కమ్యూనిటీస్ మన భారతదేశంలో పనిచేస్తాయి. సో తనను కూడా ఒక మారుమూల గ్రామాల్లో, ఒక పేదల గ్రామాల్లో, ఒక అణగారిన వర్గాల గ్రామానికి పంపించారు పిల్లలకి చదువు చెప్పడానికి. అంటే మళ్ళా ఇలా బిల్డింగ్లు లేవు, లైట్ లేవు, మైక్లు ఉండవు. తన చదువు పిల్లలకు ఏమంటారు కట్టెలిచ్చి ఏబీసీ అంటే అప్పుడు నేర్పించిన సబ్జెక్టు కింద మట్టిలో రాపించిందంట. అంత పేదరికం. తను ఎంత పేదరికం అనుభవించిందంటే వై షీ బికేమ్ మదర్ తెరిసా, ఐఎమ్ టెలింగ్ యూ ద స్టోరీ. తను ఎంత పేదరికం అనుభవించిందంటే తనకు తినడానికి ఒక్క పూట కూడా అన్నం దొరకలేదు మన భారతదేశంలో, ఆ మారుమూల గ్రామాల్లో. అప్పుడు తను భిక్షాటన చేసి అన్నం, ఒక్క పూట కోసం అన్నం భిక్షాటన చేసి 2-3 రోజులు భిక్షాటన చేస్తే 4వ రోజు ఒక ముద్ద అన్నం దొరికింది. that has inspired her, made her realize that where is she landing, తను ఏ ప్రపంచంలో ఉంది, ఏ దేశంలో ఉంది. కూడుకు, గుడ్డకు, గుడిసెకు దిక్కులేని ప్రపంచంలో ఉంది. ఆ 3 కాదు, మనిషిని మనిషిగా గుర్తించని ప్రపంచంలో బతుకుతుందని ఇన్స్పైర్ అయింది. విచ్ మేడ్ హర్ మదర్ తెరిసా. మొదటి కథలో, జాన్ అన్న కథలో ఏం జరిగింది? తన బిడ్డ అనారోగ్యంతో ఉన్నప్పుడు ఎంతో మంది మహానుభావులు, పెద్దలు, మనసున్న మనుషులు సహాయం చేశారు. అలాంటి సహాయం చేసిన వాళ్ళకు నేను వాళ్ళను గుర్తించి గౌరవిస్తే రేపు రానున్న సమాజానికి మీలాంటి పిల్లలకు వాళ్ళు ఆశాజ్యోతులైతారు అని.
మదర్ తెరిసా గారి జీవితంలో, మదర్ తెరిసా జీవితంలో తను భిక్షాటన చేసి ఆకలి కేకలు అవమానాన్ని అణిచివేతను తను ఆ వారం రోజులు ఫీల్ అయ్యింది కాబట్టి తన జీవితాన్ని భారతదేశం అంకితం చేస్తుందని షీ బికేమ్ ఇండియన్ సిటిజన్. తను ఒక ఇండియన్ సిటిజన్గా అయ్యి కోల్కతాలో తను ఎన్నో స్కూల్స్, ఎన్నో మిషనరీస్, ఎన్నో హాస్పిటల్స్, ఎన్నో సేవా సంస్థలని స్థాపించిన తర్వాత పేదలకు, కుష్టి రోగులకు, స్త్రీలకు, బిడ్డలను బయట భిక్షాటన చేసే వాళ్ళని తీసుకొచ్చి ఆ సంస్థలో ఉండి చివరి వారికి తన జీవితాన్ని వాళ్ళ కోసం అంకితం చేశారు. తను ఒక తల్లిగా ఈ పేద, బడుగు, బలహీన వర్గాల కోసము, స్త్రీల కోసం, పిల్లల కోసం తన జీవితాన్ని తను 87 years ఉన్నప్పుడు చాలించుకున్నారు. అంటే ఆల్మోస్ట్ 18 years నుంచి 87 years, 18 ఏట తను ఇండియాకి వస్తే 87 yearsకి చనిపోతే 69 సంవత్సరాలు ప్రాబబ్లీ మొత్తం తన లైఫ్ అంతా మనకు భారతదేశానికి అంకితం చేశారు. అండ్ షీ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ హూ గాట్ మోర్ దెన్ 120 నేషనల్, ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్. రెండో కథ అయిపోయింది కదా. మూడో కథ చాలా షార్ట్గా చెప్తాను. మూడో కథ అబ్సల్యూట్లీ ఆల్ బ్యూటిఫుల్ గర్ల్స్ ఆఫ్ ఇయర్, రైట్. మీకు ఒక చిన్న కథ చెప్తాను. అనగనగా ఒక రాజు ఉన్నారంట. అన్న కథ ముగించి పెట్టేస్తాను. కథ ఓకేనా? ఇంకొక నిమిషం ఇస్తారా? 2 నిమిషాలు. అనగనగా ఒక ఊళ్ళో రాజు ఉన్నారంట. రాజుల కథ వింటున్నారా? లేకపోతే మూవీ కథలు, ఇంకేమైనా కథలు వింటున్నారా? రాజుల కథలే వినాలి, రాక్షసుల కథలు వినాలి, దేశ చరిత్ర తెలుసుకోవాలి. సో అనగనగా ఒక రాజు ఉన్నారంట. ఆ రాజు వారానికి ఒకసారి అలా వేటకెళ్ళేసి వస్తూ ఉంటారంట. వేటకెళ్ళేసి వస్తున్నప్పుడు ఒక పూల తోటల చాలా అందమైన బటర్ఫ్లై, తెలుగులో ఏమంటారు, సీతకొక చిలక, రైట్, అందమైన సీతకొక చిలక కనిపించిందంట. సో తన భటులకు చెప్పారంట, భటులారా ఆ సీతకొక చిలక నాకు కావాలి, నా రాజ్యంలో ఉండాలి అన్నారంట. సో చిన్న సీతకొక చిలకను తీసుకొని వచ్చి వాళ్ళ రాజ్యంలో బంధించి పెట్టారంట. ఏం తీసుకొచ్చి బంధించి పెట్టారు? రైట్, సో ఇట్స్ బటర్ఫ్లై. తర్వాత మళ్ళీ ఒక 6 months తర్వాత మళ్ళీ రాజు వేటకెళ్ళారంట. రాజు వేటకెళ్ళి అలా చూసి వస్తుంటే ఒక మంచి బలిష్టమైన గుర్రం పరిగెత్తుతుందంట, చాలా ఫాస్ట్గా. అయితే రాజు అంటాడంట, భటులారా నాకు ఆ గుర్రం కావాలి అంటాడంట. భటులు ఎంత ప్రయత్నించినా సరే ఆ గుర్రం దొరకదు. తను మళ్ళీ తన రాజ్యానికి వచ్చి తన సీతకొక చిలకకు చెప్తాడంట, నేను రోజు నీకు అన్నం పెడుతున్నాను, నీళ్ళు ఇస్తున్నాను, మంచి ఎన్విరాన్మెంట్ ఇచ్చాను, నువ్వు ఒక హార్స్ లాగా, ఒక గుర్రం లాగా పరిగెత్తాలి అంటారంట. ఎవరిలాగా పరిగెత్తాలి? ఎవరిలాగా? సో సీతకొక చిలక ఏం చేస్తుంది? ఏం చేయాలి? రాజు చెప్పినట్టు వినాలి కదా. లేకపోతే ఏం చేస్తారు? రాజు తల తీసేయండి అంటారు. రాజుల సినిమాలు చూస్తే తెలుస్తుంది. వస్తున్నారా? మాజీ శాసనసభ్యురాలు గారు పాముల రాజేశ్వరమ్మ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సో కథ ఎక్కడి వరకు వచ్చింది? గుర్రంలా పరిగెత్తమన్నారు రాజు. ఎవరికి చెప్పారు? సీతకొక చిలక చెప్పారు. సీతకొక చిలక చేయాల్సిందే కదా, లేకపోతే తల తీసేస్తారు. సో చాలా ఫాస్ట్గా పరిగెత్తిందంట సీతకొక చిలక. బటర్ఫ్లై ran వెరీ వెరీ ఫాస్ట్, జస్ట్ లైక్ ది హార్స్, రైట్. సో అప్పటికి అలసిపోయింది, పడుకుంది. మళ్ళీ 6 months తర్వాత రాజుగారు మళ్ళీ వేటకెళ్ళారట. మళ్ళీ వేటకెళ్ళినప్పుడు అప్పుడు ఏం చేశాడు? వేటలో ఓ అందమైన ఫిష్, చేపను అది గెంతులేస్తూ కాలువలో దుంకుతా ఉందంట. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడంట. అరే ఏంటి ఇలా దుంకుతుంది, ఎంత అందం, ఎంత బాగా స్విమ్ చేస్తుంది, ఎంత బాగా ఈత కొడుతుంది. దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించారంట, కానీ దొరికిందా? దొరకలేదు.
అది ఎస్కేప్ అయిపోయింది, వెరీ ఇంటెలిజెంట్ కదా. వేరే చేపలంటే నాకు ఆ చేప బ్రౌన్ కలర్ చేపనే కావాలి, గోల్డెన్ చేప కావాలంటే అది దొరకలేదు. సో మళ్ళీ రాజు ఏం చేశాడు, మళ్ళీ వచ్చి సీతకోక చిలుక నువ్వు ఆ ఫిష్ లాగానే స్విమ్ చేయాలి అంటారంట. ఓకే, అప్పుడు సీతకోక చిలుక ఏం చేస్తుంది, స్విమ్ చేయాలి, లేకపోతే తలకాయ తీసేస్తారు. సో సీతకోక చిలుక మంచిగా స్విమ్ చేసిందంట, రైట్. సో రాజు హ్యాపీ అయిపోయాడు, అది కూడా అలసిపోయింది, పడుకోవాలి. మళ్ళీ 6 months తర్వాత మళ్ళీ రాజు ఎక్కడికి వెళ్ళాడు, మళ్ళీ అడవికి వెళ్ళాడు. ఇప్పుడు ఏం చూశాడు తెలియదు కదా. ఇప్పుడు ఏం చూసారంటే ఆ అడవిలో మంచి పూల తోట కనిపించింది, రకరకాల పూల తోట చాలా అందంగా ఉన్నాయి. ఆ పూల మీద రకరకాల సీతకోక చిలుకలు ఎగురుతున్నాయి అందంగా. అలా ఎగురుకుంటూ ఒక్కొక్క పువ్వు మీద వాలుకుంటూ మళ్ళీ ఈ పువ్వు నుంచి లేచి ఆ పువ్వు వాలుతూ అందంగా తన రెక్కల్ని ఆడిస్తూ సీతకోక చిలుకకి ఎన్ని కలర్స్ ఉంటాయి, చాలా కలర్స్ ఉంటాయి, చాలా నంబర్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ బటర్ఫ్లైస్ ఆల్ ఓవర్ ద వరల్డ్. అది చూసి చాలా ఆనందపడ్డారంట. అబ్బా, సీతకోక చిలుక ఎంత అందంగా అనిపిస్తుందా, ఇంత బ్యూటిఫుల్ కలర్స్ ఉంటాయా, ఇంత బాగా ఎగురుస్తాయా అని ఏం చేస్తాడు రాజు, మళ్ళీ సీతకోక చిలుకను పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు, అవి దొరికాయి. అప్పుడు మళ్ళీ ఏం చేస్తాడు రాజుగారు, సీతకోక చిలుక దగ్గరికి వస్తారు. సీతకోక చిలుక బటర్ఫ్లై ప్లీజ్ డూ ఫ్లై లైక్ బటర్ఫ్లై. ఏమంటారు, బటర్ఫ్లై ప్లీజ్ డూ ఫ్లై లైక్ బటర్ఫ్లై. అప్పుడు సీతకోక చిలుక ఎగరగలుగుతుందా, ఎందుకని, రైట్, సీతకోక చిలుక బటర్ఫ్లై లాగా ఎగరలేదు. ఎందుకంటే దాని ఒకసారి గుర్రంలాగా పరిగెత్తమన్నావు, దాని ఒకసారి చేపలాగా నీళ్ళలో ఉండమన్నావు. దాని జీవితము, దాని పుట్టుక లక్ష్యమే అది మర్చిపోయింది. దాని లక్ష్యము దేనికోసం పుట్టింది, దాని గుణగణాలు ఏంటివి, అది ఏమి సాధించాలి, ఎలా బతకాలని మర్చిపోయి అది ఎగరలేకపోయింది. అప్పుడు దాని తల నరకేయండి అన్నాడు. ఎవరు, ఎస్, నువ్వు బటర్ఫ్లైలా ఎగరలేకపోతే తల నరకేయందంటే అప్పుడు నీలాంటి మంత్రి అన్నారంట, ఆగండి రాజుగారు, మీరు అన్యాయం చేస్తున్నారు. మంత్రులు ఉంటారు కదా, హూ ఇస్ మంత్రి ఇన్ ఇంగ్లీష్, హోమ్ మినిస్టర్. డిప్యూటీ సీఎం అంటే హోమ్ మినిస్టర్ అంటారు. వాళ్ళు ఏమంటారంటే దట్ ఈస్ రాంగ్ వాట్ యూఆర్ డూయింగ్ కదా, రాజు అలా తప్పు చేయొద్దు, ప్రజలందరూ వ్యతిరేకిస్తారని చెప్పారంట. సో ఎందుకు అది ఎగరట్లేదు, రైట్, హార్స్ లాగా చాలా అద్భుతంగా పరిగెత్తింది, ఫిష్ లాగా స్విమ్ చేసింది, అది బటర్ఫ్లైయే కదా, అది పుట్టుక నుంచి సీతకోక చిలుకనే కదా, మరి అదెందుకు ఎగరలేకపోయిందంటే అప్పుడు ఆ మంత్రి చెప్తారా, అప్పుడు మేము చెప్పలేకపోయాం, ఎందుకంటే మీరు వినే సిచ్యువేషన్లో లేరు. అది బటర్ఫ్లైగా పుట్టింది కాబట్టి దానికి మనం బటర్ఫ్లై ఎన్విరాన్మెంట్ ఇచ్చి బటర్ఫ్లై లాగా ఎగురమంటే ఎగిరేది. కానీ ఒక బటర్ఫ్లైని మీరు హార్స్ లాగా, ఒక గుర్రం లాగానో, ఒక చేప లాగానో దుంకుమంటే అది చేయాల్సిన పని అది చేయక తన జీవితం నాశనం అయిపోయింది అనేది కథ. సో ఇప్పుడు రాజుగారు ఏం రియలైజ్ అయ్యాడు, సో ఈ కథతోని నీతి ఏంటంటే, ఎస్పెషలీ ఫర్ ఆల్ ద లిటిల్ చిల్డ్రన్స్ హియర్, మనము దేనికోసం పుట్టాం, మన ఆశయం ఏంటి, వాట్ ఈజ్ యువర్ అంబిషన్, మన ఆశయాన్ని రాసుకోండి. ఆశయం మారుతూ ఉంటుంది. చిన్నప్పుడు నేను అడ్వకేట్ కావాలనుకున్నా, పెద్ద అయినాక అకౌంటెంట్ కావాలనుకున్న, తర్వాత నేను ఐ హ్యావ్ డన్ మై MBA PhD ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ, రైట్. సో ఐ బీన్ టీచింగ్ ఫర్ MBA గ్రాడ్యుయేట్స్. సో థ్యాంక్ యూ. నేను ప్రొఫెసర్ వెన్నెల కావాలనుకుంటున్నా కానీ పొలిటీషియన్ వెన్నెల అయిపోయాను. సో ప్రొఫెసర్ వెన్నెల అనేది వెన్నెల గద్దరండి, అది నా అదృష్టం. కానీ మనం చేయాల్సిన మన ఆశయాన్ని డిసైడ్ చేసుకోండి. ఎవరు ఎన్ని చెప్పినా సరే ఆశయం దిశగా ముందుకెళ్ళాలని కోరుతున్నాను. దాని గురించి చదవాలి, దాని గురించి తెలుసుకోవాలి, ఒకటే ఒక ఆశయాన్ని పెట్టుకొని ముందుకు పోవాలని మీకు తల్లిదండ్రులకు నేను విన్నవించుకుంటున్నాను. సో డూయింగ్ మల్టిపుల్ టాస్క్ ఈజ్ వెరీ గుడ్, బట్ బై డూయింగ్ మల్టిపుల్ టాస్క్ యూ విల్ మిస్ యువర్ ఓన్ టాస్క్. మీరు చేయాల్సింది మీరు చేయక వేరే పనులన్నీ చేస్తారు. అదే జరుగుతుంది విద్యార్థులతో. విద్యార్థులు చదువుకోవాలి,
తమ పనులు చేసుకుంటే చాలు. కానీ విద్యార్థులు చదువుకోవట్లేదు, తమ పని తాము చేసుకోవట్లేదు, వేరే ఇతర పనులన్నీ చేస్తున్నారు. సో నా రిక్వెస్ట్ టు ఆల్ మై డియర్ లిటిల్ స్టూడెంట్స్ to frame your ambition, to focus on that ambition and work for the ambition, be the better citizens of this country. Thank you so much. థ్యాంక్ యూ మ్యామ్. ఒక పాట పాడతాను. పొలిటికల్ స్పీచ్ లాంటిది కాకుండా మీలో ఒక చక్కటి మోటివేషన్ స్పీచ్ ని ప్రస్తావించినందుకు మనం అందరం మా విద్యార్థులందరికీ మంచి స్పీచ్ ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఎమ్మెల్యే గారు శ్రీ గిడ్డే సత్యనారాయణ గారు, ప్లీజ్ వెల్కమ్ అన్న. అన్న థ్యాంక్ యూ అన్న. యూత్ సెక్రటరీ ఆర్గనైజర్ భద్రాది కొత్తగూడెం శ్రీ మోసే కృష్ణ గారి వేదికపై రాజుకుంటున్నాం. మేడం గారు ఒకసారి నెక్స్ట్ రత్న ఆర్గనైజేషన్ రాజమహేంద్రంలో వచ్చిన దాదా ఏసు రత్న గారి వేదికపై రాజుకుంటున్నాం. సార్ చూడండి. అలాగే మన ఫౌండేషన్ అన్నలో ఈ చక్రవర్తి గారు, ఆయన నాకు చాలా అన్నదండగా ఉంటూ ఆయన ఎన్నో విధాలుగా నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి మన ఫౌండేషన్ అన్నత కడప నుంచి వచ్చారు. ఆయన ప్రభుత్వం చాలా థ్యాంక్ యూ సార్. అలాగే వరంగల్ శ్రీ కన్నయ్యరాజు గారు, పోలీస్ కానిస్టేబుల్ వరంగల్, కోమరాజు నేతాజీ ఫౌండేషన్ రక్తదాత, వారు కూడా 9/11 వర్షంలోకి వచ్చినామని జాగ్రత్త, హ్యాండ్ తగిలించారు, రికార్డ్ అవుతుంది. అలాగే కన్నయ్యరాజు గారు కానిస్టేబుల్ వరంగల్ రక్తదాత, ఆయన రక్తం అడగాలి కానీ ఆయన రక్తం కాదు, ఆయన ఉంటుంది. అది అటువంటి వరంగల్ కానిస్టేబుల్ గారు మంచి సర్వీస్. బి సునీల్ రాజు గారు, బి సునీల్ రాజ్, అసిస్టెంట్ సిటీ ప్లానర్. శ్రీ బి సునీల్ రాజు ఏసీపీ గారు గతంలో తాను చేసిన సామాజిక సేవా కార్యక్రమాలకు, సాహితీ కార్యక్రమాలలో ప్రముఖులచే గతంలో తీసుకున్న 17 అవార్డులకు గుర్తించి శ్రీ గిడ్డి సత్యనారాయణ, పి గన్నవరం శాసనసభ్యులు మరి శ్రీమతి వెన్నెల గద్దర్ గారిచే జ్ఞాపిక, ప్రశంసా పత్రము మరియు శాలువాతో ఘనంగా సత్కరించడం జరిగింది. The short film which was seen by you in Kavi TV was produced and directed by Ballari Brothers. Please like, share and subscribe. Thank you for watching.